ఆత్రం పెళ్ళికొడుకు 20 భాగం. ఓకే అలాగే, నేను బయలుదేరుతాను. జస్ట్ మిమ్మల్ని మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. ఈరోజు నా ఒక్కగానొక్క కూతురు అత్తిజ పుట్టినరోజు. సాయంత్రం మా ఇంట్లో గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేశాను. మనోజ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తున్నారు. నువ్వు కూడా మీ ఫాదర్ని, బ్రదర్ సుధీర్ని తీసుకుని రావాలి అని పూజితను చూస్తూ చెప్పారు సుందరామరాజు. ఆయన మాటలు వినగానే సెల్లా బిగుసుకుపోయాడు రాఘవ. ఓకే అంకుల్, నా పుట్టినరోజు కూడా ఈరోజే అని చిన్నగా నవ్వుతూ చెప్పింది పూజిత. ఈసారి బిగుసుకుపోవడం సుందరామరాజు గారి వంతయింది. అయినా వెంటనే తేరుకుంటూ రియలీ ఏ ఇయర్ అని ఆతృతగా అడిగారు. పూజిత తను పుట్టిన సంవత్సరం చెప్పగానే పట్టలేనంత ఆశ్చర్యపోతూ వాట్ ఏ సర్ప్రైజ్, హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా అని గట్టిగా అన్నారు. ఇంకా నమ్మశక్యం కాని వాళ్ల నుదుటి మీద చేయి వేసుకుంటూ గాడ్ ఈజ్ గ్రేట్, వాట్ ఏ క్రియేషన్, నువ్వు అత్తిజ ఒకే రోజు పుట్టారా, ఓ మై గాడ్, అందుకే మీ ఇద్దరికీ మనోజే నచ్చాడన్నమాట అని అరిచినంత పనిచేశారు సుందరామరాజు. అంతే, అప్పటి వరకు బిగుసుకుపోయిన రాఘవ ఉలిక్కిపాటుతో పూజిత వంక చూశాడు. ఊహించని పరిణామానికి కిన్నురాలవుతూ నా పుట్టినరోజని ఎందుకు చెప్పాన్రా దేవుడా అనుకుని తలదించుకుంది పూజిత. తమ ప్రేమ విషయాన్ని మనోజ్ చేత తండ్రికి చెప్పించాలని వేసుకున్న ప్లాన్ ఇలా అట్రఫ్లాప్ అవడంతో పూజితకి మతిపోయింది. ఈ హఠాత్ పరిణామాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలో దిక్కుతోచగా తండ్రికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక తలెత్తి అయోమయంతో పిచ్చి చూపులు చూసిందామే. సరిగ్గా అప్పుడే టక్టక్మని అంటూ ఆవేశంతో దూసుకొస్తున్న ఐహిల్స్ చెప్పుడైంది. ముగ్గురు ఒకేసారి తలలు తిప్పి ఆ శబ్దం వచ్చిన వైపు చూశారు. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ తన కోపాన్ని వేసి అడుగుల్లో చూపిస్తున్నట్టుగా పాయింట్ హీల్స్తో నేలని గట్టిగా తన్నుతూ దురుసుగా తండ్రి దగ్గరకు వచ్చింది అత్రిజ. పూజిత వాళ్ళ ఇంట్లో హఠాత్తుగా ప్రత్యక్షమైన అత్రిజను చూడగానే సుందరామరాజు గారు తడబాటుగా పక్కకు పారిపోయే దారులేమన్నా ఉన్నాయా అన్నట్టు అటు ఇటు చూశారు. రావాల్సిన మనోజ్ రాకుండా ఒక్కొక్కరుగా ఇంట్లోకి వస్తున్న ఈ రాకూడని వాళ్ల రాకకి హతాశురాలే బిత్తరబోయి చూస్తుంది పూజిత. ఈ వచ్చిన కొత్తమ్మాయి ఎవరా అన్నట్టు అత్రిజ వంక ఆసక్తిగా చూస్తున్నాడు రాఘవ. కళ్ళని చిట్లించి కోపంగా తండ్రిని చూస్తూ నువ్వు ఇక్కడికి వచ్చావా, ఈవినింగ్ పార్టీ పనులన్నీ పక్కన పడేసి ఇక్కడ ఈ అమ్మగారిని బొట్టు పెట్టి పిలవడానికి వచ్చావు కదూ అని సుందరామరాజు గారిని నిలదీస్తున్నట్టుగా అడిగింది అత్రిజ. కూల్రా నాన్న, కూల్, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని మెత్తగా అన్నారాయన. కొన్ని క్షణాల క్రితం అచ్చం పూజిత ఆయనతో అన్నట్టుగానే కూలా, ఎలా డాడ్, నన్ను పెళ్లి చేసుకోబోతున్నవాడు అని తెలిసి మనోజ్ని తన చుట్టూ తిప్పుకుంటుంటే దాని మీద నీకు కోపం ఎందుకు రావట్లేదు, ఐ కాంట్ అండర్స్టాండ్ డాడ్ అంటూ కోపంతో కస్సుమంది అత్రిజ. ఆమె మాటలు వింటూ తాను పూర్తిగా బుక్ అయిపోయారని అర్థమై ఇంకా ఏమీ చేయలేని దానిలా తల మీద చెయ్యేసుకుంది పూజిత. ఆమె చేతుల్లో లేకుండా జరిగిన దాన్ని ఎంతగా వక్రీకరించవచ్చో అంత ప్రతికూలంగా మొత్తం పూజితే కావాలని చేసినట్టుగా ఉంది అత్రిజ చెప్పడం. నిజంలా కనిపిస్తున్న దీనంతటినీ ఎలా ఖండించడం అనుకుంటున్న పూజిత మనసులో దిగులు కమ్ముకుంటుంది. సరిగ్గా ఇదే సమయానికి అక్కడ తనూషాలో కూడా అంతర్మదనం చెలరేగుతుంది. మనోజ్ వంక కోపంగా చూస్తూ సరే, నువ్వన్నట్టు సుధీర్ చాలా మంచివాడే అయితే నాతో మాట్లాడడానికి తనే రావాలి గాని అతని తరపున నిన్నెందుకు పంపించాడు అని అడిగింది తనూష. ఎందుకంటే నేను నీ దగ్గరకు వస్తున్నట్టుగా వాడికి తెలియదు కాబట్టి, తెలిస్తే వాడే వచ్చేవాడు. అయినా సుధీర్ నీ కోసం ఎంత వెతికాడో తెలుసా, వేరే ఏ అమ్మాయితోనూ క్లోజ్ అవ్వలేదు. మన క్లాస్మేట్స్ ఎవరు కలిసినా నీ గురించి అడిగేవాడు. నీ కోసం అంటూ ఇంకేదో చెప్పబోయాడు మనోజ్. నా కోసం అంత వెతికేవాడైతే ఎవరెవరో అమ్మాయిల బొమ్మల్ని ఎందుకు వేస్తున్నాడు, మొన్న గ్యాలరీలో చూశాను. వేరే అమ్మాయితో పరిచయం లేకుండా అంత యాస్టీజ్గా అమ్మాయిల పార్ట్స్ ఎలా వేస్తాడు, వాడికి నేను గుర్తులేను అని పౌరుషంతో ముక్కుపుటాలు ఎగరేసింది తనూష. ఆమె మాటలకి నివ్వెరబోయి చూశాడు మనోజ్. అంటే అమ్మాయిల బొమ్మలు వేస్తే అలాంటి అమ్మాయిలు తెలుసుండాల్సిందేనా అంటూ ఆశ్చర్యపోయాడు. వెంటనే తలాడిస్తూ సరే తను, వాడి గురించి నాకు తెలిసింది చెప్పాను, కానీ ఒక్కసారి నువ్వు వాడితో మాట్లాడి చూడు అన్నాడు మనోజ్. తనుష ఇప్పటి ఆహార్యం చూశాక ఆ రోజు సుధీర్ తండ్రి భాస్కర్రావు గారి తిట్టబట్టి తన స్టైల్ మార్చుకుంది అంటే సుధీర్ మీద వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టం ఉండబట్టేగా. ఒక్కసారి వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకుంటే సెట్ అయిపోతుందిలా అనుకున్నాడు మనోజ్. అందుకే సుధీర్ ఫోన్ నెంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకో అన్నాడు. వాడి నెంబర్ నా దగ్గర ఉందిలే అని బెంకంగా చెప్పింది తనుష. ఆమె మాటల్లో అనుకూలత కనిపించి తృప్తిపడ్డాడు మనోజ్. వీళ్ళ లవ్ ప్రాబ్లం ఓ దారిన పడబోతుంది, ఇక నా లవ్ స్టోరీలోకి ఎంటర్ అవ్వాలి అని మనసులో అనుకుంటూ టైం చూసుకున్నాడు. ఉదయం 11 గంటలైంది సమయం. హుషారుగా లేచాడతను. అతను తనుషాతో మాట్లాడిన ఈ కొంచెం సమయం ఎంతో విలువైనదని, మనోజ్ ముందుగా వెళ్ళి తన ప్రేమ గురించి రాఘవకు చెప్పకపోవడం చాలా పరిణామాలకి దారితీస్తుందని అతను కనీసం ఊహించను కూడా ఊహించలేదు. ఇక్కడ పూజిత వాళ్ళ ఇంట్లో అత్రిజ మాటలను బట్టి ఆ వచ్చిన అమ్మాయి సుందరామరాజు గారి కూతురు అని అర్థమవగానే రాఘవ ముఖంలో రంగులు మారాయి.
బయట వాళ్ళ ముందు తండ్రిని పట్టుకుని నిలదీస్తూ మాట్లాడుతున్న అత్రిజ ప్రవర్తన అస్సలు నచ్చలేదు రాఘవకి. ఇన్నేళ్లు తనలో దాచుకున్న రక్తం లాంటి వెచ్చనైన నిజం రగులుతూ రాఘవలోంచి బయటకు తన్నుకొస్తుంది. నిర్లక్ష్యంగా అంటున్న అత్రిజ మాటలకి బాధపడుతూ ప్లీజ్ అండర్స్టాండ్ మీ అత్రిజ, ముందు ఇంటికి పద అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు సుందరామరాజు గారు. స్టాప్ డాడ్, ఇనఫ్, ఇట్స్ ఆల్ ఇనఫ్ అని కరాఖండిగా అంది అత్రిజ. ఆమె మాటలు ఇంకా పూర్తి కాకుండానే రాఘవ ఆవేశంగా అత్రిజ దగ్గరికి వెళ్ళి తండ్రితో మాట్లాడే పద్ధతేనా ఇది? బయట వాళ్ళ ముందు ఇలాగైనా మాట్లాడేది? బాగా చదువుకున్నావు, ఆ చదువుని నిన్ను చదివించిన తండ్రి మీదే ప్రయోగిస్తున్నావా అని గద్దిస్తున్నట్టుగా అన్నాడు. మా డాడీ నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరో నాకు చెప్పడానికి అని రాఘవ వంక లెక్కలేనట్టుగా చూసింది అత్రిజ. నేనెవరో తెలిస్తే గుండాకి చస్తావు, నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే అప్పుడే నీ చావుకి నిన్ను వదిలేసేవాళ్ళం అని కోపంగా అన్నాడు రాఘవ. అసహనంగా రాఘవ వంక చూస్తూ ఏ బ్లడీ ఫూల్, వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్, ఐ హేట్ యూ అని కాల్ని నేలకేసి గట్టిగా తన్ని గబగబా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అత్రిజ. కూతురు మాటలకి మనసు గాయపడి బాధలో ఉండడంతో రాఘవ అన్న మాటలు ఆయన మెదడికి చేరలేదు. అప్పటి వరకు రాతి బొమ్మలా నిలబడిపోయిన సుందరామరాజు గారికి కూతురు అడుగుల శబ్దానికి చలనం వచ్చింది. అంతే, అత్రిజ, నాన్న అత్రిజ అంటూ పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ కూతురు వెనకే వెళ్ళాడు. ఆ ఇంట్లో రాఘవ పూజితలు ఇద్దరే మిగిలారు. ఒకరి ముఖాన్ని మరొకరికి చూపించలేనట్టు ఎలా ఉన్నవారు అలానే ఉండిపోయారు. ఒకరికి సంబంధించిన విషయాలు ఇంకొకరిని ముల్లులా గుచ్చుతుంటే శిలల్లా నిలబడ్డారు ఆ తండ్రి కూతుళ్ళు. అలా ఎంతసేపు గడిచిందో. తెరిచిన తలుపులో నుంచి పిల్లిలా అడుగులు వేస్తూ లోపలికి వచ్చాడు మనోజ్. హాల్లో నిలబడున్న పూజితకి మనోజ్ కనబడగానే ఆమెలో నిదానించబోతున్న ఆవేశం తారాజువులా జుయ్యున పైకెగిసింది. ఉరిమే ఆకాశంలో నల్లబడిన పూజిత ముఖాన్ని పట్టించుకోకుండా హ్యాపీ బర్త్డే టు యూ పూజిత, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చేతిలో ఉన్న గిఫ్ట్ను ఆమెకు ఇస్తూ చెప్పాడు మనోజ్. ఆమె పక్కన నిలబడున్నది పూజిత వాళ్ళ నాన్నగారని అర్థమై ఆయన చూసి పలకరింపుగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ అంకుల్, ఐఎమ్ మనోజ్, నేను పూజితకి ఫ్రెండ్ అంకుల్ అని చెప్పాడు. అంతే, సుడిగాల్లో వచ్చి మనోజ్ చెంప చెల్లుమనిపించింది పూజిత. ఈ ఊహించని హఠాత్చర్యకి బిక్క చచ్చిపోయి బిగుసుకుపోయాడు మనోజ్. 6 అడుగుల మగాన్ని పట్టుకుని తన కళ్ళ ముందే కూతురల కొట్టేసరికి ఉలిక్కిపడ్డాడు రాఘవ. గబగబా వచ్చి కూతుని పట్టుకుని వారించబోయాడు. కానీ ఇంకా కోపం చలారిని పూజిత అప్పటికే మనోజ్ కాలాన్ని గట్టిగా పట్టుకుని గుంజేస్తూ ఎవరు నీకు ఫ్రెండు, అసలు నీ వల్లే ఇదంతా, పుట్టినరోజున నన్ను మా నాన్నని అత్రిజతో మాటలు పడేలా చేశావు, అసలు ఇదంతా నీ వల్లే అని మనోజ్ కాలర్ పట్టుకుని ఊపేస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది పూజిత. పూజిత ఏంటిది, అతను నొదులు, ఏమన్నా ఉంటే మాట్లాడు, ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా కొట్టడం మర్యాద కాదు అని మందలిస్తూ ఆమె చేతుల్లోంచి మనోజ్ చొక్కాని విడిపించాడు రాఘవ. తన ప్రమేయం లేకుండా జరిగిపోతున్న ప్రతి చర్యకి తానే బాధితురాలు అవడం, ఈరోజు తండ్రి ముందు ఇలా దోషులా నిలబడాల్సి రావడం పూజితకి చాలా అవమానంగా ఉంది. తనని తాను కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయింది పూజిత. ఆమె ఏడుపును చూసి ఆమె తనను కొట్టిందన్నది మర్చిపోయి దిగులుగా అయిపోయాడు మనోజ్. అతని మనసు మెలిపెట్టినట్టయింది. ఆమెనే చూస్తూ పూజిత, తప్పు మొత్తం నాదేనని ఒప్పుకుంటున్నాను, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు అని అరిచాడు మనోజ్. మనోజ్ అంటున్న ఒక్క మాటని వినకుండా చెవిటి దానిలా తలుపేసుకుంది పూజిత. తాను ఊరిన ఈ 10 రోజుల్లో ఏదో జరిగిందని గ్రహించాడు రాఘవ. కానీ ఏం జరిగి ఉంటుందో అర్థం కాలేదు. ఇప్పుడు మనోజ్ వెళ్ళిపోతే జరిగిందేంటో తనకు అసలు తెలిసే అవకాశం ఉండదని మాత్రం అర్థమైంది ఆయనకి. అంతే, వెంటనే అతన్ని వెళ్ళనివ్వకూడదన్నట్టుగా మనోజ్ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏం చేశావు నువ్వు, నా బంగారు తల్లి తప్పంతా నీదే అంటుందేంటి అని అనుమానంగా అడిగాడు రాఘవ. పూజిత తన వల్ల బాధపడుతుందన్న పశ్చాత్తాపంలో ఉన్న మనోజ్, చెప్తాను అంకుల్, మొత్తం మీకు చెప్తాను, మీరు పూజితకి ఫాదర్ కాబట్టి అంతా మీకు చెప్తాను, నేను చేసిన తప్పుని కవర్ చేసుకోకుండా అన్నీ వివరంగా చెప్తాను అన్నాడు మనోజ్. నువ్వు చెప్పే మ్యాటర్ ఏమో గానీ చెప్తానన్న మ్యాటరే బాగా ఎక్కువ అవుతుంది, ముందు ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాఘవ. ఓకే అంకుల్, కూర్చుని చెప్పనా, అదే మనం కూర్చుని మాట్లాడుకుందామా అని రాఘవ ముఖంలోకి చూసి సందేహంగా అన్నాడు మనోజ్. తల ఊపి కుర్చీని చూపించాడు రాఘవ. మనోజ్ ఒక కుర్చీలో కూర్చుని రాఘవ వంక చూసి మీరు ఏం చేస్తుంటారు అంకుల్ అని అడిగాడు. అనవసర విషయాలు ఆపి జరిగిందేదో చెప్పు అని గద్దింపుగా అన్నాడు రాఘవ. చెప్తాను అంకుల్, అంతా చెప్పిన తర్వాత నా మీద మీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కదా, అందుకే ముందే నా డౌట్స్ క్లియర్ చేసుకుందామని అన్నాడు మనోజ్. అనవసర ప్రసంగాలు వద్దన్నానా అని సీరియస్గా అన్నాడు రాఘవ. ఓకే, పాయింట్కి వచ్చేస్తున్నా. మీరు ఊరెళ్ళిన తర్వాత రోజు నన్ను పెళ్ళికొడుకుని చేశారు. యాక్చువల్గా నాకు ఆ సంబంధం పూర్తిగా ఇష్టం లేదు. నన్ను పెళ్ళికొడుకుని చేసినప్పుడు సుధీర్ పూజితని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. అదే ఫస్ట్ టైం నేను పూజితని చూడ్డం. తనని చూడగానే అని ఆపాడు మనోజ్. చూడగానే తర్వాత అన్నాడు రాఘవ. తర్వాత నేను సుధీర్కి చెప్పేశాను అంకుల్,
పూజిత నాకు నచ్చిందని. నాకు నచ్చే అమ్మాయి కోసం 25 సంబంధాలు చూశాను, కానీ ఎవరూ నచ్చలేదు. ఆ విషయం సుధీర్కి తెలిసినా పూజితని ఎందుకు చూపించలేదని సుధీర్తో దెబ్బలాడాను. నేను ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న నా లైఫ్ పార్ట్నర్ తనే అనిపించింది. అందుకే ఎలాగైనా తన్నే పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో నా పెళ్లి జరిగే రోజు యాంటీవైరల్ పిల్స్ తీసుకుని పెళ్లి ఆపు చేసుకున్నాను అన్నాడు మనోజ్. మెడిసిన్స్ గురించి బాగా తెలిసిన రాఘవ ఆశ్చర్యంగా చూశాడు. అప్పట్నుండి పూజిత వెంటపడి నా ప్రేమను యాక్సెప్ట్ చేయమని అడుగుతున్నాను. నేను చేసిన వాటికి పూజితది తప్పు అనుకుంటున్నారు అందరూ. నన్ను క్షమించండి అంకుల్ అని నిజాయితీగా అన్నాడు మనోజ్. ఆసక్తిగా వింటున్న రాఘవకి జరిగిన దానిలో తన కూతురు తప్పేం లేదు అనుకోగానే ఆయన గుండె కొండంత అయ్యింది. అదంతా తన పెంపకమే అని గర్వపడ్డాడు. ఆలోచనలో పడిన రాఘవ వంక చూస్తూ, అంకుల్, నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. నా పెళ్లి కుదిరిన తర్వాత తనని ఇష్టపడటం నా తప్పే, ఒప్పుకుంటున్నాను. కానీ తనే నా లైఫ్ అనిపిస్తుంది. తను లేకుండా నేను బ్రతకలేను అంకుల్. ప్లీజ్ అంకుల్, పూజితను నాకిచ్చి పెళ్లి చేయండి అంకుల్, ప్లీజ్ అంకుల్ అని బతిమలాడాడు మనోజ్. అంతా విని దీర్ఘంగా ఊపిరి పీల్చి వదిలాడు రాఘవ. నువ్వెన్ని అనుకుని ఏం లాభం? అసలు పూజితకి నువ్వంటే ఇష్టం లేదు కదా అన్నాడాయన. లేదంకుల్, పూజితకి నేనంటే ఇష్టమే అని కంగారు పడిపోతూ, ఆ విషయం నాకు ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లోనే తెలిసింది. తను నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్నాను. దానికి పూజిత చచ్చిపోతావా అంటూ చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది. తనే రేపు మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడు అందంకుల్ అంటూ వివరంగా చెప్పాడు మనోజ్. తన కూతురు మనసు గురించి తనకే చెప్తుంటే అయోమయం, ఆశ్చర్యం నిండిన ముఖంతో కళ్ళు విప్పార్చి వింటున్నాడు రాఘవ. అంతా విని, అయితే ఇప్పుడేమంటావు అని అడిగాడు. అది మీరే చెప్పాలంకుల్ అని బేలగా అన్నాడు మనోజ్. అతని మొహం చూసి శాంతపడుతూ, చెప్పాల్సింది నేను కాదు, అత్రిజ వాళ్ళ నాన్నగారు అన్నాడు రాఘవ. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అత్రిజ వాళ్ళ నాన్న పర్మిషన్ ఎందుకు అంకుల్ అన్నాడు మనోజ్. ఎందుకా? ఇంతకు ముందే వాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి అని చెప్పాడాయన. వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ఎందుకు వచ్చారు అంకుల్ అని మళ్ళీ అమాయకంగా అడిగాడు. చేయాల్సినవన్నీ చేసి ఏం తెలియని చిన్నపిల్లాళ్ళ ఎందుకు వచ్చారు అంకుల్ అని అడుగుతున్నావా? ఇంకెందుకు వస్తారు? నువ్వు చేసిన యాక్షన్కి రియాక్షన్ ఇక్కడ పడింది. పైగా ముందు వెనక చూడకుండా పూజితతో పాటు వాళ్ళ నాన్నను కూడా చాలా మాటలు అనేసింది అత్రిజ అని సీరియస్గా చెప్పాడు రాఘవ. వాళ్ళ నాన్నను కూడా అంటే మిమ్మల్ని కూడా అనేసిందా అంటూ ఆవేశంగా అడిగాడు మనోజ్. ఒక్క క్షణం తడబడ్డాడు రాఘవ. తలని అడ్డంగా నిలువుగా రకరకాలుగా ఊపాడు.